ఏమైందమ్మా? గీసుగొండ మండలం గట్కిందపల్లి మా ఊరు, చిన్న గ్రామం. నిన్న పొద్దున మా ఆడబిడ్డ భర్త చచ్చిపోతే ఆడబిడ్డ భర్త చచ్చిపోతే సావు ఆయన వరంగల్నే ఉన్నాడు. ఫస్ట్ మార్నింగే పనికి పోయిండు. పనికి పోతే నువ్వు అటే ఉండు, ఇంటికి రాకు, నేను సావు కట్టే వస్తానని నేను చెప్పిన. లేదు నా డ్రెస్ తడిసింది, నేను ఇంటికి వస్తాను అన్నాడు. సరే ఇంటికి రమ్మన్నా. నేను రమ్మనలేదు, ఇక నేను తయారైన సావు కత్తానని. ఆయన వచ్చిండు, వేరే డ్రెస్ తీసి ఇచ్చిన వేసుకున్నాడు. అన్నం తిన్నాడు. నువ్వు ఇక బస్సుకు పో, నేను మన బండి వేసుకొని వస్తా అన్నాడు. అంతవరకు నేను మొక్కని చూడలే, ఏం మాట్లాడలే. నేను బస్సుకి వచ్చేసరికి ఇక వీళ్ళు చచ్చిపోయి సావు కాడికి వచ్చి ఉన్నాడు. సమాధి కాడికి నన్ను తీసుకుపోయిండుకి టైంకి ఇక తీసుకొని వస్తాను. కానీ నిన్న ఇదే టైంకు వెదర్ అంతా చీకటిగా ఉన్నది, వర్షం బాగా పడుతుంది. అక్కడ ఏంటిది అది ఆ ఊరు ఒక రోడ్డు మీద కలిసిన వ్యక్తిని, అన్నయ్య మీ ఫోన్ ఇవ్వవా, మా ఇంటికి ఒకసారి ఫోన్ చేసుకుంటా మా ఊళ్ళోకని అంటే, నా ఫోను వర్షం పడుతుంది కదా, ఫోన్ ఇచ్చే పరిస్థితి లేదు, స్క్రీన్ టచ్ పోతుందమ్మా అని అన్నాడు. ఎట్లా ఇప్పుడు నా పరిస్థితి, ఈయన ఎక్కడ లేడు, సెల్ వాళ్ళక్కన్నారు, నేను మధ్యలో ఉంటే నేను ఎట్లా పోలే, ఇవన్నీ వాటరే కదా అని నేను అనుకుంటే, నేను బస్ ఎక్కిస్తామ్మా, నువ్వు ఎటు పోతావంటే, కుప్పాల గుట్టకు పోతా నేనన్నా. కుప్పాల గుట్టకు పోతానంటే బస్ ఎక్కినాను. అక్కడ ఆధార్ కార్డు లేదు, నా బ్యాగ్ మా ఊళ్ళతోనే పంపినంటే, ఏం లేదు పర్లేదు కూర్చోమని డ్రైవర్ అన్నాడు. అన్నాక నేను దిగేసిన. ఆయన గాంధీ బొమ్మ అక్కడ దింపి కొంచెం అడ్డు దింపితే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిన. నేను అయితే నేను ఇటు పోవాలి పుప్పాల గుట్టకు అంటే, అటు వాటర్ బాగా వస్తానేమో, నువ్వు ఇప్పుడు పోలేవు అన్నాడు. వాళ్ళ ఇంట్లో 10 నిమిషాలు ఉంటే బాగా తడిచిపోయిన, టీ ఇచ్చిండు, కొంచెం చూసుకున్నాడు. ఇక ఆ నుంచి మా ఆడబిడ్డలకు ఫోన్ చేసి తమ్ముడు వచ్చిండు అక్క అని అడిగిన. రాలేదు, నీతోనే ఉండే కదని వాళ్ళు అంటారు. నన్ను వదిలేసి వెళ్ళిండు, ఇంటికే వచ్చిండు కావచ్చు అని నేను బస్కి వస్తాను నేను అన్నా. అనేక వాళ్ళు నన్ను తీసుకుపోయి ఇంటికి పోయినాక కొంచెం వర్షం తగ్గినాక 9-8:30 వరకు మళ్ళీ మాడిబిడ్డ భర్త ఇట్లా అంతా వెతికిండు. ఇక్కడ ఈయనకి ఏరియాలు అన్నీ తెలుసు, ఎక్కడ లేడు. చికెన్ సెంటర్లో పనిచేస్తాడు, అక్కడికి ఫోన్ చేసినాం, తను అక్కడ కూడా లేడు. మళ్ళీ ఎక్కడ పడుకున్నా ఎర్లీ 4-3 వరకే లేస్తాడు, లేచి ఇంటికి వస్తాడు కదా అనుకున్నాం. రాకపోయేసరికి మేమే 6 గంటలకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం. ఇక